అందరికీ నమస్తే. క్లియర్గా నేను ఈరోజు సబ్జెక్ట్లోకి వచ్చేసా. ఆ సబ్జెక్ట్లోకి వచ్చే కంటే ముందు నేనైతే సర్వేయర్ని కాదు, ఒక అంచనా సంబంధించిన వ్యక్తిని కాదు. ఒక లైన్ గీసి ఒక బార్డర్ గీసి వీళ్ళు ఇంతమంది వీళ్ళు అంతమంది ఇంత ఉంటారు ఇంత శాతం ఉంటారు అని చెప్పేసి ఒక స్ట్రాటజీ గీసి ఒక సర్వే చేసే వ్యక్తిని అయితే అంతకంటే అస్సలు కాదు. క్లియర్ నాకున్న స్ట్రాటజీ తోటి వీడియో చేస్తున్నా. ఈ వీడియో చేసే కంటే ముందు మీకు ఒక విషయం చెప్తా. గవర్నమెంట్ కొన్ని జాబ్స్ రిలీజ్ చేస్తుంది. అది పోస్ట్ ఆఫీసా, బ్యాంకా, కానిస్టేబులా, టీచరా, ఏ జాబ్స్ అన్నా రిలీజ్ చేయగానే అందరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకున్న తర్వాత ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఫోన్లలో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ అరుగుల మీద, ఎక్కడ పడితే అక్కడ క్రికెట్ ఆడేటప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది అప్లై చేసిరా అని ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్కషన్లో భాగంగా ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఏమనంటే ఎంతమంది అప్లై చేశారు. ఈ ఎంతమంది అప్లై చేసిన కాడనే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎంతమంది అప్లై చేశారు అనే డిస్కషన్ కాడనే వాడు చదవడు, పీకడు, ఒక కాంపిటీషన్ ఉండదు, ఏముండదు, ఎంత స్ట్రాటజీ ఉన్నది, ఎట్లా చదవాలి, ఏం కథ అనేది ఒక ఆలోచన లేకుండా అక్కడనే ఆ కాంపిటీషన్ భయపడి అమ్మ అంతమంది అప్లై చేసిర్రా, అంత ఘోరం ఉందా, అంత దారుణం ఉందా అని చెప్పేసి అక్కడికక్కడే ఆ భయానికి చచ్చిపోయి ఒక కాంట్రాక్టర్ ఉండరు, ఒక మేస్త్రి కూడా ఉండడు, వాడే చచ్చిపోయి సమాధి కట్టుకుంటాడు. అర్థమైంది కదా? ఒక భయానికి వాడే సమాధి కట్టుకుంటాడు. అక్కడనే చచ్చిపోతాడు జస్ట్ కాంపిటీషన్కి భయపడి. ఈ కాంపిటీషన్కి భయపడి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారని భయపడి చచ్చిపోయేటోళ్ళ గురించి చెప్తున్నా. డైరెక్ట్ మళ్ళీ పాయింట్లోకి వచ్చేస్తాం. వీళ్ళందరూ పక్కన పెట్టేద్దాం. ఇక చచ్చిపోయేటోళ్ళని పక్కన పెట్టేద్దాం. వాళ్ళ యూజ్ కూడా ఉంటుంది, వాళ్ళని పక్కన పెడదాం. తర్వాత నేను డైరెక్ట్ మళ్ళీ పాయింట్లోకి వచ్చేస్తా. గవర్నమెంట్ జాబ్స్ పడ్డాక అప్లై చేసేటోళ్ళు ఎట్లుంటారని నేను చెప్తా. అసలు వాడికి సబ్జెక్టే ఉండదు, అసలు ఏముంటాయో తెలియదు, ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయో తెలియదు, ఎట్లుంటో చదవదు, ఎట్లా చదవనో తెలియదు. అట్లాంటి వాళ్ళే సగం మంది అప్లై చేస్తారు. క్లియర్? వీళ్ళని పక్కన పెట్టారు. తర్వాత అమ్మ నాన్న కోసం ఇంత చదువు చదివిపించిండ్రు, పాపం ఏదో వాళ్ళు ఫీల్ అవుతారని మళ్ళీ చెప్తున్నా, ఫీల్ అవుతారనే అప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. పెళ్లి కోసం, ఆ లవర్ కోసం, లవర్ ముందర తోపు కావాలని చెప్పేసి నేను ఖచ్చితంగా వాడు ఏమనుకుంటున్నా, నేను అమ్మాయి ముందర గొప్పగా ఫీల్ అవడానికి నేను ప్రిపేర్ అవుతున్నా, నేను దారుణంగా చదువుతున్నా అని చెప్పేసి ఆ ముందట బిల్డప్ కొట్టడానికి కొంతమంది అప్లై చేస్తారు. తర్వాత ఇంకొంతమంది ఉంటారు. ఎట్లుంటారు అంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తూ అప్లై చేస్తారు. తర్వాత ఇంకొంతమంది ఉంటారు, బిజినెస్ ఉంటుంది, అది బిజినెస్ మీదే దృష్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏదో చేద్దాం లేరా, అప్లై చేద్దాం తీరా అని చెప్పేసి అట్లా అప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా తర్వాత ఇంకో కొంతమంది ఉంటారు. ఎట్లుంటారు అంటే వాళ్ళకి అన్ని సబ్జెక్టులు ఉంటాయి కానీ ఇంగ్లీష్ రాదు, అన్ని సబ్జెక్టులు ఉంటాయి కానీ సోషల్ రాదు. ఇట్లా కొందరు ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులు కొందరు సైన్స్ రాదు, కొందరికి జనరల్ నాలెడ్జ్ మీద నాలెడ్జ్ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా అప్లై చేస్తారు. తర్వాత ఇంకో కొంతమంది ఉంటారు. వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు ఏమన్నా తెలియదు కానీ వాళ్ళు ఇక దారుణంగా ఏదో సమాజం ఏమనుకుంటుందో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అప్లై చేస్తారు కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. పాపం అన్నీ వస్తాయి వానికి అన్నీ వస్తాయి, మస్తు నాలెడ్జ్ ఉంటుంది అంటే ఈ భయంలో, ఎగ్జామ్ అనే భయంలో తప్పులు పెట్టేవాళ్ళు కొంతమంది అప్లై చేస్తారు. తర్వాత ఈ తప్పులు పెట్టేవాళ్ళు ఎట్లుంటారు అంటే పాపం అన్నీ వస్తాయి ఆయనకి, కాకపోతే ఈ భయం వల్లనో లేకపోతే ఏది వల్లనో అట్లాంటి వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇవన్నీ నువ్వు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరు ఉంటారు, ఏం కథ అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఇందులో 1,00,000 మంది అప్లై చేస్తే సగం మంది కేవలం ఏదో టైంపాస్కి అప్లై చేస్తూ ఉంటారు. నువ్వు ఆ మైండ్ నువ్వు ఫస్ట్ అది పెట్టుకో. నువ్వు ఫస్ట్లా ఎంతమంది అప్లై చేసినా అనే దాన్ని నీ మైండ్లోకి తీసేయి. ఫస్ట్ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, నువ్వు పర్టికులర్గా నువ్వు లైన్ గీసుకో. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏం చదవాలి అని ఫస్ట్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎంతమంది అప్లై చేసిరని కాదు, ఆ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎట్లా చదవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి దాని మీద దృష్టి పెట్టు. ఇవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ ఇంకొక విషయం మర్చిపోయినా, ఇంకొక విషయం కూడా చెప్తా. 1:5, 1:10. ఒక్క జాబ్కు 5 మంది కాంపిటీషన్లు, 5 మంది 10 మంది ఉన్నారు. ఒక్క జాబ్కి ఇంత కాంపిటీషన్ ఉందని చెప్పేసి ఇంకో కేటగిరీ ఉంటుంది. ఆ భయానికి అసలు అక్కడే చచ్చిపోతాడు. ఇక వాడు ఈ సమాధి కూడా కట్టుకోడు, ఇక వాడు హార్ట్ అటాక్ అక్కడనే చచ్చిపోతాడు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళన్నింటినీ దృష్టి పెట్టుకొని నువ్వు అట్లా చదువు. ఫస్ట్ నువ్వు కాంపిటీషన్కి అసలు భయపడకు. నీకంటూ తోపోవాడు లేడు ఇక్కడ. నేను మళ్ళీ చెప్తున్నా, నీకంటూ తోపోవాడు లేడు ఇక్కడ. నువ్వు ఫస్ట్ లైన్ గీసుకున్న తర్వాత నీ కాంపిటీషన్ అనేది సబ్జెక్టే కాదు, నీ కాంపిటీషన్ అసలు సబ్జెక్టే కాదు. నువ్వు చేయాల్సింది ఎంతమంది చదువుతురు, ఏం చదువుతురు, ఏ సబ్జెక్టు చదువుతురు, ఎట్లా చదవాలి, ఎట్లా ప్లాన్ ప్రకారం చేసుకోవాలి, ఒక లైన్ గీసుకొని నువ్వు అయిన తర్వాత ఈ కాంపిటీషన్తో నీకేం పని చెప్పు. ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. దయచేసి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది షేర్ చేయండి.